వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. ఇప్పుడు కూడా తింటే గారెలు తినొచ్చేమో కానీ వింటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కామెడీ వినాలి అన్నటువంటి నానుడు కూడా తీసుకురావాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయకపోయినా కామెడీగా మాట్లాడేటువంటి మాటలు నిజంగా ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు చూసాం. నా వల్లే ప్రపంచంలో ఐటీ వచ్చింది, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు ఆ ఫోన్ మీ చేతిలో ఉండేది నేనే కనిపెట్టాను, కొత్తగా గ్యాస్ నేనే ఎట్లా వండాలా గ్యాస్ పైన అనేది నేర్పించాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నట్టు నవ్వుకుంటున్నారని తెలిసినా కూడా ఆయన పదే పదే ప్రజలపైన రుద్దడానికో లేకపోతే అది కామెడీగా ఉందని చెప్పి హాస్యం చేయడానికి చెప్తున్నాడో కానీ అది నిజంగానే కామెడీగా బాగా నవ్వుకుంటూ చూస్తున్నారు. రీసెంట్గా తన అనంతపూర్ పర్యటనలో అక్కడ హార్టికల్చర్ రావడానికి కానీ చెట్లు పెరగడానికి కానీ ఆ పచ్చదనం రావడానికి నేనే కారకుడని చెప్తున్నాడు. అక్కడ నిజంగా ఒక్కసారి తన గుండెలపైన చేసుకొని చెప్పమని చెప్పాడు. మేము ఈ విషయాలు అనేక సార్లు చెప్పా, తను చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మళ్ళీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరొకసారి తెలియజేస్తున్నాం. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రినీవా సృజల స్రవంతి ఎవరి వలన నీళ్ళు వచ్చాయి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు చేరాయన్నటువంటి వివరాలు నీకు తెలిసినా కూడా పదే పదే నేనే చేసినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు కానీ గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన 2 సార్లు 3 సార్లు, గౌరవ ఎన్టీ రామారావు గారు ఒకసారి శంకుస్థాపన మాత్రమే చేశారు. ఒక్క అడుగు ముందరికే చంద్రబాబు నాయుడు గారు రామారావు చేసిన శంకుస్థాపన తప్పు, ఆయన ఏదో 40 టీఎంసీలకు అన్నాడు, ఆయన హయాంలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదనుకోండి, ఈయన హయాంలో కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ 40 టీఎంసీలు ఎందుకు పని లేకుండా అది సాధ్యపడదు, అది 5 టీఎంసీలకు కేవలం త్రాగునీరుకే ఉపయోగపడే విధంగా అని చెప్పి కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేసి కూడా ఈ మహనీయుడు. అటువంటి పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోను తీసేసి మరొకసారి వివరిస్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 టీఎంసీలకు కుదించినటువంటి త్రాగునీటికే పరిమితం అన్నటువంటి ప్రాజెక్ట్ని మరి రాజశేఖర గారు ఆ జీవోను రద్దు చేసి తను మళ్ళా 40 టీఎంసీలకు తను మళ్ళా జీవో ఇచ్చి డబ్బులు 5 సంవత్సరాలలోనే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్టును కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు, మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.